ఈ చిత్రపటాన్ని గమనించారా? దీనిలో మనకి ఏవేం భాగాలు కనపడుతున్నాయో ఒకసారి చూడండి. వీటిని వేళ్ళు అంటారు. ఇది కాండము, ఇవి పత్రాలు. ఈ మొక్క మనకి ఏం చేస్తోంది అనేది గమనిస్తే భూమిలో ఉండేటువంటి ఈ వేళ్ల ద్వారా నీటిని గ్రహించి కార్బన్ డయాక్సైడ్ సమక్షంలో, సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకుంటోంది అని మనం చెప్పచ్చు. పిండి పదార్థాలను తయారు చేసుకోవటం అంటే ఏమిటి? పత్రహరితం కూడా ఉంది ఈ ఆకుల్లో. చూడండి, ఈ పత్రహరితం సహాయంతో సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి ఈ చర్యను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ఏ ఏ కారకాలలో జరుగుతుంది, ఏవేమి అవసరము అనేది మనం పరిశీలిస్తే ఈ కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ అనేది అవసరము, ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్ ని విడుదల చేస్తోంది, నీరుని గ్రహిస్తోంది, ఇంకా పత్రహరితము, సూర్యరశ్మి అనేవి కిరణజన్య సంయోగ క్రియకు అవసరము అనేటువంటి విషయం మనం గమనించవచ్చు. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి అవసరమైనటువంటి ఈ కారకాలను మనం పరిశీలిస్తే ఈ కారకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బాహ్య కారకాలు, రెండవది అంతర కారకాలు. కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్య పాత్ర వహించే కార్బన్ డయాక్సైడ్, నీరు, కాంతి, హరిత రేణువులనే కారకాలు అని అంటారు. కారకాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం? కారకాలు రెండు రకాలు. ఒకటి బాహ్య కారకాలు అంటే కాంతి, కార్బన్ డయాక్సైడ్, ఇవి వాతావరణంలో లభిస్తాయి కాబట్టి వీటిని బాహ్య కారకాలు అని అంటాం. అంతర కారకాలు హరిత రేణువులు, పత్రహరితం అనేది మొక్కలోనే ఉంటుంది. అలాగే నీరు అనేది కూడా మనకి భూమి నుండి మొక్క గ్రహిస్తుంది కాబట్టి వీటిని అంతర కారకాలు అంటారు. ఈ రోజు పాఠంలో మనం ఈ బాహ్య కారకాలలో ఉండేటువంటి కాంతి, కార్బన్ డయాక్సైడ్ అనేవి మొక్కకి ఎంతవరకు అవసరం, ఈ కారకాలు లేకపోతే మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుందా జరగదా అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ఈ కిరణజన్య సంయోగ క్రియకు కాంతి ముఖ్య కారకము అని మనం చెప్పుకున్నాం. ఈ కాంతి కిరణాలని మొక్క ఏ విధంగా గ్రహిస్తుంది అనేది పరిశీలిస్తే కాంతి కిరణాలు ఫోటానులు అని పిలువబడేటువంటి విచ్ఛిన్న రేణువులు. అంటే మనందరికీ తెలుసు కాంతి ఒక శక్తి స్వరూపం. ఈ శక్తి కాంతి రూపంలో ఉండొచ్చు, అనేక రూపాల్లో కూడా ఉంటుంది. ఈ కాంతి కిరణాలు ఫోటాన్ల రూపంలో అంటే ఒక విచ్ఛిన్న రేణువుల రూపంలో ఉంటాయి. మరి ఈ విచ్ఛిన్న రేణువుల్లో ఉండేటువంటి శక్తినే క్వాంటం అని అంటారు. ఒక ఫోటాన్లో ఉండేటువంటి శక్తిని క్వాంటం అని అంటారు. కాంతి కిరణాలు ఫోటాన్లు అని పిలువబడే విచ్ఛిన్న రేణువులు. ఒక ఫోటాన్లో ఉండే శక్తిని క్వాంటం అని అంటారు. అంటే మొక్క కాంతి కిరణాలను గ్రహించిన తరువాత ఫోటాన్ల రూపంలో గ్రహించి దానిలో ఉండేటువంటి క్వాంటం శక్తిని ఉపయోగించుకుంటుంది అని మనం చెప్పచ్చు. మరి మనందరికీ తెలుసు కాంతి అనేది విద్యుదయస్కాంత కిరణంలో ఒక భాగం. కాంతి విద్యుదయస్కాంత కిరణంలో ఒక భాగం. మరి వీటిలో ఇంకా అంటే మనకు కనబడేటువంటి దృశ్యకాంతి మాత్రమే కాకుండా ఇంకా ఏమేం కనబడతాయి అంటే కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, ఎక్స్రేలు, అతినీల లోహిత కిరణాలు, దూరారుణ కిరణాలు, రేడియో తరంగాలు కూడా ఉంటాయి. అంటే కాంతిలో మనకి కనబడేటువంటి దాన్నేమో దృశ్యకాంతి అంటారు. దృశ్యకాంతి కాకుండా మనకు కనబడనటువంటి కొన్ని వికిరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి, తరంగాలు. అవేమేంటి అంటే కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, ఎక్స్రేలు, అతినీల లోహిత కిరణాలు, దూరారుణ కిరణాలు, రేడియో తరంగాలు అని చెప్పచ్చు. మరి ఈ కిరణాలు ఎక్కడెక్కడ ఏ ఏ దృశ్యకాంతికి ఎటువైపు ఉంటాయి అనేది మనం పరిశీలిస్తే మనకు కనబడేటువంటి కాంతి ఎక్కడ ఉంటుంది,
400 నుంచి 700 నానోమీటర్ల మధ్య ఉంటుంది. దృశ్యకాంతి ఎక్కడ ఉంటుంది? 400 నుండి 700 నానోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే ఇది అతినీల లోహిత మరియు దూరారుణ కిరణాల మధ్య ఉంటుంది. మనకు కనబడేటువంటి కాంతి అనేది తెలుపు రంగులో ఉంటుంది. ఇది 7 రంగుల మిశ్రమం. దీన్ని 7 రంగుల మిశ్రమం అంటే మనకు కనబడేటువంటి తెల్ల కాంతిలో 7 రంగులు కలిసి ఉంటాయి అని చెప్పొచ్చు. దాన్నే మనం విబ్జియార్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ కాంతి యొక్క విద్యుదయస్కాంత వికిరణ పటాన్ని మనం గమనించినట్లయితే దీనిలో దృశ్యకాంతి ఎక్కడ కనబడుతుంది, మిగిలిన కాంతులు అనేవి ఎక్కడ కనబడతాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది దృశ్యకాంతి. 400 నుండి 700 నానోమీటర్ల మధ్యలో ఉండేటువంటిది దృశ్యకాంతి. దీనిలో ఊదా రంగు, నీలము, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు అనేటువంటి అనేక రకాలైనటువంటి రంగులు మనకు కనబడుతున్నాయి. ఈ 400 కంటే తక్కువ ఉన్నది యూవి అంటే అల్ట్రావైలెట్ అంటే అతినీల లోహిత కిరణాలు. దీనికి తరంగ దైర్ఘ్యం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ 600, 700 దాటిన తర్వాత ఉన్నటువంటిది ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కిరణాలు. వీటిని ఇన్ఫ్రారెడ్ కిరణాలు లేదా దూరారుణ కిరణాలు అని అంటారు. ఇవి కాక ఎక్స్రేలు, ఇంకా మనం ఇందాక చెప్పుకున్నటువంటి కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు అన్నీ కూడా ఈ విద్యుదయస్కాంత వికిరణ పటంలో మనకు స్పష్టంగా కనబడతాయి. అంటే కాంతి అనేది తరంగ దైర్ఘ్యం తక్కువ తరంగ దైర్ఘ్యము, ఎక్కువ తరంగ దైర్ఘ్యము కలిగినటువంటి వస్తువులను మాత్రమే గ్రహిస్తుంది, రంగులను మాత్రమే గ్రహిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఏ రకమైనటువంటి రంగులను అది గ్రహిస్తుంది వస్తువు అనేది మనం పరిశీలించినట్లయితే, వస్తువు కాంతిని గ్రహించినప్పుడు వెలుతురు కిరణాలలోని ఫోటాన్ల శక్తి ఆ వస్తువులలోనికి మార్పిడి చెందుతుంది. వస్తువు కాంతిని గ్రహించినప్పుడు అంటే అన్ని రకాల కాంతిని వస్తువు గ్రహిస్తుందా అనంటే ఆ వస్తువు యొక్క తత్వాన్ని బట్టి అది పరావర్తనం చేయొచ్చు, వక్రీభవనం చెందించవచ్చు, శోషణం చేయించవచ్చు. ఏ విధమైన పద్ధతిలో అయినా కాంతిని గ్రహించవచ్చు లేదా గ్రహించకపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వస్తువు కాంతిని ఒకవేళ గ్రహించిందంటే ఆ వెలుతురు కిరణాలలో ఫోటాన్ల శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ వస్తువులలోనికి మార్పిడి చెందుతుంది. అంటే కాంతిలోని శక్తి వస్తువులలోకి మార్పిడి చెందుతుంది. మరి వస్తువులలోకి మార్పిడి చెందిన తర్వాత ఏ విధంగా అది ఉపయోగించుకుంటుంది అంటే ఎటువంటి తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని గ్రహిస్తుంది అనేది మనం పరిశీలిస్తే లేదా ఇటువంటి కాంతి అనేది ఉపయోగపడుతుంది కిరణజన్య సంయోగ క్రియకు అని మనం పరిశీలించినట్లయితే ఏ కాంతి తరంగ దైర్ఘ్యము ఎక్కువ గ్రహిస్తుందో అది కిరణజన్య సంయోగ క్రియకు ఎక్కువ శక్తిని అందజేస్తుంది. అంటే అన్ని రకాల కాంతిని మొక్క గ్రహిస్తుంది అని మనం చెప్పలేము. ఏ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఎక్కువగా గ్రహిస్తుందో అది కిరణజన్య సంయోగ క్రియకు ఎక్కువ శక్తిని అందజేస్తుంది. మరి కాంతి తరంగ దైర్ఘ్యము అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము కిరణజన్య సంయోగ క్రియలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం అనేది కిరణజన్య సంయోగ క్రియలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఏ విధంగా కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే వర్ణపటంలో కాంతి యొక్క వర్ణపటాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది అరుణ, నీలి కాంతులకు దగ్గరగా ఉండి ఎక్కువ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. వర్ణపటంలో ఇది అరుణ, నీలి కాంతులకు దగ్గరగా ఉండి ఎక్కువ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అంటే ఈ రెండు రంగుల కాంతుల్లో మనకి కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆకుపచ్చ రంగు కాంతిని హరితవర్ణ ద్రవ్యము పరావర్తనం చేస్తుంది. ఆకుపచ్చ రంగు కాంతిని హరితవర్ణము పరావర్తనం చేస్తుంది. అందువల్ల ఈ రంగులో కిరణజన్య సంయోగ క్రియ జరగదనే చెప్పవచ్చు. అంటే ఆకుపచ్చ రంగు పత్రహరితం అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగుని అది గ్రహించదు, పరావర్తనం చేస్తుంది. ఆ రంగులో మనకు ఆ రంగు కాంతిలో కిరణజన్య సంయోగ క్రియ జరగదు అని మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ కిరణజన్య సంయోగ క్రియ రేటును గనక మనం పరిశీలించినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చూద్దాం.
ఇది నీలి రంగు, ఇది అరుణ రంగు అంటే ఎరుపు అన్నమాట. ఈ రెండు రంగుల మధ్య కిరణజన్య సంయోగ క్రియ రేటును చూడండి. ఇది గ్రాఫ్ కిరణజన్య సంయోగ క్రియ. ఇది ఈ రెండు రంగుల మధ్య కిరణజన్య సంయోగ క్రియ రేటును పరిశీలించినట్లయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నది కిరణజన్య సంయోగ క్రియ అనేది మనకు తెలుస్తోంది. అలాగే ఈ ఆకుపచ్చ రంగులో కిరణజన్య సంయోగ క్రియ రేట్ అనేది చాలా తక్కువగా ఉన్నది, ఇక్కడ జరగటం లేదు ఎక్కువగా అని తెలుస్తోంది. అంటే ఇది దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం ఆధారంగా కిరణజన్య సంయోగ క్రియ రేటును మనం పరిశీలించినట్లయితే ఏ రంగులలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతోంది? నీలి మరియు ఎరుపు రంగులలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతోంది. ఆకుపచ్చ రంగులో కిరణజన్య సంయోగ క్రియ దాదాపుగా జరగడం లేదు అని మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇంతవరకు మనం కాంతి అనేది ఎలా, ఏ రంగు కాంతిలో ఎక్కువ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతోంది, ఏ రంగు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చూసాం. మరి మొక్కలో ఉండేటువంటి, పత్రంలో ఉండేటువంటి పత్రహరిత రేణువులు ఈ కిరణజన్య సంయోగ క్రియకు కావలసినటువంటి కాంతిని గ్రహిస్తాయి. అంటే హరిత రేణువులలో ఉండే థైలకాయిడ్ పొర మీద ఉన్న పత్రహరిత అణువులు కాంతిలోని శక్తిని శోషించి కిరణజన్య సంయోగ క్రియా చర్యలను ప్రారంభిస్తాయి. హరిత రేణువులలో ఉండే థైలకాయిడ్ పొర మీద ఉన్న పత్రహరిత అణువులు కాంతిలోని శక్తిని శోషించి కిరణజన్య సంయోగ క్రియా చర్యలను ప్రారంభిస్తాయి. ఈ థైలకాయిడ్లు అనేవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ పటం ద్వారా పరిశీలిద్దాం. ఇలా చూడండి, ఇది హరిత రేణువు యొక్క నిర్మాణం. ఈ హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే దీనిలో మనకి రెండు త్వచాలు కనబడుతున్నాయి. ఒకటి బాహ్య త్వచము, రెండవది లోపలి త్వచం. ఈ బాహ్య త్వచము, లోపలి త్వచము కాకుండా ఈ మధ్యలో ఉండేటువంటి ఈ పదార్థాన్ని ఏమంటారంటే స్ట్రోమా లేదా అవరణిక అని అంటారు. తర్వాత దొంతరలాగా ఉండేటువంటి ఈ పటలికలలాగా ఉన్నాయి, గమనించారా? వీటిని థైలకాయిడ్లు అని అంటారు. వీటిని ఏమంటారు? థైలకాయిడ్లు అని అంటారు. ఈ థైలకాయిడ్లు అన్ని దొంతరలాగా కలిసి ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటినీ అనేక థైలకాయిడ్లను కలిపి గ్రానం అని అంటారు. థైలకాయిడ్ల యొక్క దొంతరలను ఏమంటారు? గ్రానం అంటారు. ఇలా చూడండి, ఇక్కడ కొన్ని థైలకాయిడ్లు మరియు ఇక్కడ కొన్ని థైలకాయిడ్లు, వీటన్నిటినీ కలిపి మనం గ్రానం అంటారు. ఈ థైలకాయిడ్ల మీద పత్రహరిత అణువులు, రేణువులు అనేవి ఉంటాయి. ఈ థైలకాయిడ్ల మీద పత్రహరిత రేణువులు, పత్రహరిత అణువులు అనేవి ఉంటాయి. ఈ పత్రహరిత అణువులు కాంతిని గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఈ పత్రహరిత రేణువులు కాంతిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ జరిగే విధంగా చూస్తాయి. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఇప్పుడు మనకి కాంతి అనేది చాలా అవసరము. ఈ కాంతి ఒక ముఖ్య కారకము అని మనం చెప్పగలుగుతాం. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి ఒక ముఖ్య కారకము. దీనికి ఒక ప్రయోగం ఉంది. ఆ ప్రయోగం మనం ఎలా చేస్తాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలించినట్లయితే ఇలా చూడండి, ఇది ఒక మొక్క. ఏం మొక్క ఇది? ఒక కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి మొక్క. ఈ మొక్క ఆకుపచ్చగా ఉంది మనకి. దీనిలో మనకి ఏమేం కనబడతాయి, ఎలా ఉంటాయి అంటే, ఈ మొక్కని ఏం చేయాలంటే ఒక 2-3 రోజుల పాటు పూర్తి చీకటిగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంచాలి. అంటే దీనిలో ఇంతకు ముందు కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఉంటే ఆ కిరణజన్య సంయోగ క్రియ తయారైనటువంటి పిండి పదార్థం అంతా కూడా మొక్క ఇంతకు ముందే ఉపయోగించుకున్నది అంటే దీనిలో ఇంకా పిండి పదార్థం తయారు కాలేదు. ఇప్పుడు ఈ మొక్క యొక్క ఆకును తీసుకుని ఈ ఆకుకు మనం ఏం అమర్చాలి అని అంటే ఒక లైట్ స్క్రీన్ పరికరాన్ని కానీ లేదా అల్యూమినియం ఫాయిల్ ని గాని లేదా ఒక అట్ట ముక్కను గాని దీనికి కత్తిరించి అతికించాలి. ఈ అల్యూమినియం ఫాయిల్ ని గాని మనం అట్ట ముక్కను గాని పరిశీలించినప్పుడు దీనిలో మనకి ఏం కనబడుతుందంటే ఈ లైట్ స్క్రీన్ లేదా అల్యూమినియం ఫాయిల్ యొక్క పై భాగంలో
ఈ ఏదో ఒక ఆకారంలో ఒక నమూనాలో మనం కత్తిరించవచ్చు. ఎలా కత్తిరిస్తాం దీన్ని? సపోజ్ నేను దీన్ని ఎల్ ఆకారంలో కత్తిరించాను. ఇది ఎల్ ఆకారంలో కత్తిరించాను. ఇలా కత్తిరించినటువంటి ఈ అల్యూమినియం ఫాయిల్ ని ఈ మొక్క యొక్క ఆకుకి పై భాగము కింది భాగం రెండు భాగాల్ని కవర్ చేస్తూ 2 పిన్నులు అమర్చాలి. దీనికి ఇలా 2 పిన్నులు దీనికి అమరుస్తే అమర్చి దీన్ని మనం నీరు పోసి ఈ చెట్టుకి 2 లేదా 4-5 గంటలు సూర్యరశ్మి తగిలేటువంటి ప్రదేశంలో ఉంచినట్లయితే మనకు ఏం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. తర్వాత ఈ ఆకును ఉన్నటువంటి అల్యూమినియం ఫాయిల్ ని తీసివేసి ఈ ఆకును మనం చెట్టు నుండి తుంచి తర్వాత మన దగ్గర అయోడిన్ ద్రావణము అనేది ఉంటుంది. ఈ అయోడిన్ ద్రావణము ఇలా చూడండి, ఇది అయోడిన్ ద్రావణం. ఈ అయోడిన్ ద్రావణాన్ని నేను బీకర్లో పోసాను. ఈ అయోడిన్ ద్రావణము లేదా పరీక్షకము యొక్క ఉపయోగం ఏంటంటే ఈ ఆకులో కిరణజన్య సంయోగ క్రియ జరిగినదా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించడం అన్నమాట. పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఈ అయోడిన్ ద్రావణం అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తే ఈ ఆకును మనం ముందు నీటిలో కానీ లేదా ఆల్కహాల్లో కానీ ఉడికించి తర్వాత ఈ అయోడిన్ ద్రావణంలో ముంచినట్లయితే ఏ భాగంలో అయితే కిరణజన్య సంయోగ క్రియ జరిగిందో ఆ భాగంలో మనకి ఈ ఎల్ ఆకారంలో కనబడుతోంది. ఇలా చూడండి, ఇది ఎల్ ఆకారంలో, అంటే మనం అల్యూమినియం ఫాయిల్ మీద ఎల్ ఆకారంలో కత్తిరించాను కాబట్టి ఇలా ఎల్ ఆకారంలో కిరణజన్య సంయోగ క్రియ జరిగింది. అంటే అక్కడ మాత్రమే పిండి పదార్థం ఏర్పడింది. అది ఏ రంగులో ఏర్పడింది? అయోడిన్ తో పరీక్ష జరిపినప్పుడు అది నీలి రంగులో కనపడుతుంది. నీలి రంగు లేనటువంటి మిగిలిన భాగం అంతా కూడా కలర్లెస్ గా తయారవుతుంది అన్నమాట. అంటే మిగిలినది గోధుమ రంగు లేదా బ్రౌన్ కలర్ అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఈ అయోడిన్ పరీక్ష అనేది మనకి ఏం తెలియజేస్తోంది? కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం తయారైనప్పుడు అది ఏ రంగులో ఉంటుంది అంటే నీలి రంగులోకి మారితేనే కిరణజన్య సంయోగ క్రియ అక్కడ జరిగింది ఆ ఆకులో అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చిత్రపటాన్ని గనక గమనించినట్లయితే ఏం కనబడుతుంది అనేటువంటి విషయాన్ని చూడండి. ఇక్కడ ఈ అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగించారు. ఈ అల్యూమినియం ఫాయిల్ లో త్రిభుజాకారంలో కత్తిరించారు. చూడండి, ఇక్కడ త్రిభుజాకారంలో కత్తిరించారు. ఈ త్రిభుజాకారంలో కత్తిరించినటువంటి అల్యూమినియం ఫాయిల్ ని ఉంచి దీనిని మనం అయోడిన్ తో పరీక్షించినప్పుడు ఈ త్రిభుజాకార భాగం అనేది ముదురు నీలం రంగులోకి మారింది. మిగిలిన భాగం అంతా కూడా గోధుమ రంగులోనే ఉన్నది అని చెప్పవచ్చు. అంటే కాంతి తగినటువంటి ప్రదేశంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరిగింది. కాంతి లేనటువంటి ప్రదేశంలో కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు, పిండి పదార్థము తయారు కాలేదు అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే కిరణజన్య సంయోగ క్రియకు ఇప్పుడు చెప్పండి, బాహ్యకారకమైనటువంటి కాంతి అనేది ఒక ముఖ్య కారకంగా పనిచేస్తుంది. బాహ్యకారకమైనటువంటి కాంతి చాలా అవసరము అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి ఇప్పుడు రెండవ కారకం ఏమనుకున్నాం? కార్బన్ డయాక్సైడ్. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమైనటువంటి చూపేటువంటి ప్రయోగాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే మనకు కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరము అని మనం చూపించవచ్చు. ఇలా చూడండి, ఇది అయోడిన్ ద్రావణము. దీనికి మనం పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించాలి. ఇది పొటాషియం హైడ్రాక్సైడ్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కొద్దిగా నేను వెడల్పు మూతి కలిగినటువంటి ఈ సీసాలోకి పోసి ఒక 5 నుంచి 10 మిల్లీలీటర్ల
పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని సీసాలో పోసాను. పోసి దీనికి కూడా ఒక మొక్కని, కుండీలో ఉన్నటువంటి ఒక మొక్కని తీసుకొని ఈ మొక్కని మనం 2-3 రోజులు చీకటిలో ఉంచాలి. ఇందాక చెప్పుకున్న విధంగానే ఈ చీకటిలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఉండేటువంటి పిండి పదార్థం మొత్తం కూడా ఈ మొక్క ఉపయోగించుకుంటుంది. ఇంకా దీనిలో పిండి పదార్థం అనేది తయారు కాలేదు. మరి ఈ సీసాని ఇలా అమర్చి ఒక రబ్బరు బిరడాన్ని తీసుకోవాలి. ఈ రబ్బరు బిరడాని 2 భాగాలుగా కట్ చేశాను నేను. ఈ రబ్బరు బిరడాని ఏం చేయాలంటే ఈ ఆకు యొక్క కొంత భాగము సీసా లోపలికి మరియు ఈ రబ్బరు బిరడాలోకి వచ్చేట్లుగా ఉంచి దీన్ని ఇలా సీసాకి ఫిట్ చేయాలి. చేసినప్పుడు దీంట్లో గాలి ప్రవేశించకుండా మనం వ్యాసలిన్ని కూడా పూయొచ్చు. గ్రీజు గాని వ్యాసలిన్ని గాని ఇలా ఈ ప్రదేశంలో మనం పూసినట్లయితే గాలి అనేది ఈ సీసాలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉండదు. ఇలా ఉంచినటువంటి ఈ మొక్కని మనం ఒక 5-6 గంటలు వాతావరణంలో సూర్యకాంతి సమక్షంలో ఉంచితే మనకు ఏ విధమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది అనేటువంటి విషయం చూద్దాం. తర్వాత ఒక 4-5 గంటల తర్వాత ఈ ఆకును మొక్క నుండి వేరు చేయాలి. వేరు చేసి దీన్ని మనం నీరు మరియు ఆల్కహాల్లో ఉడికించిన తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి ఈ అయోడిన్ ద్రావణంలో మనం పరీక్షిస్తే మనకి ఏం కనబడుతుంది అనేటువంటి విషయాన్ని చూడండి. ఆకు యొక్క ఏ భాగము సీసా లోపల ఉంది, ఈ ఆకు యొక్క చివరి భాగము మరియు ఇంతవరకు బిరడా లోపల ఉంది. ఈ పై భాగం మాత్రము మనకి బయటికి సూర్యకాంతి తగిలేటువంటి ప్రదేశంలో ఉన్నది. అంటే ఈ ప్రదేశంలో కిరణజన్య సంయోగ క్రియ జరిగింది అని మనం చెప్పవచ్చు. ఈ ఆకుని మనం అంటే అయోడిన్ ద్రావణంలో ముంచినప్పుడు ఈ భాగం మనకి ఏ రకంగా కనబడుతోంది, నీలం రంగులోకి మారింది అన్నమాట. ముదురు నీలం రంగులోకి మారింది. దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము, ఈ ఏ భాగంలో అయితే కార్బన్ డయాక్సైడ్ ఉన్నదో అంటే ఆకుకి అవసరం అంటే లభించే విధంగా ఉన్నదో అక్కడ మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరిగింది, మిగిలిన భాగంలో కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు అని చెప్తున్నాం. మరి మనం ఉపయోగించినటువంటి ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగించాలి అన్నాం. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఇక్కడ ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుందంటే ఈ సీసాలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏదన్నా ఉంటే దాన్ని ఇది గ్రహిస్తుంది, అంటే శోషిస్తుంది. దీనిలో కార్బన్ డయాక్సైడ్ లేకుండా చేస్తుంది ఈ పొటాషియం హైడ్రాక్సైడ్. అంటే సీసాలో ఇంతకు ముందు గాలి అనేది ఉంది, ఆ గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంది కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ ని మనం తొలగించాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పోయడం వల్ల దీనిలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఇది గ్రహించి మొక్కకి మనం ప్రయోగం చేసేటువంటి ఆకుకి పూర్తిగా కార్బన్ డయాక్సైడ్ లభ్యం కాకుండా చేయడం జరిగింది. ఇప్పుడు మనం కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ కూడా ముఖ్య పాత్ర వహిస్తోంది. కాంతి ఎంత అవసరమో కార్బన్ డయాక్సైడ్ కూడా అంతే అవసరం అని చెప్పవచ్చు. అంటే మనం మొదలు చూపించినటువంటి అంటే ఆకు యొక్క పై భాగంలో మనకి ఏమేం కనపడ్డాయి, ఆకు యొక్క పై భాగంలో పత్రహరితం ఉన్నది, సూర్యరశ్మి ఉన్నది, కార్బన్ డయాక్సైడ్ ఉన్నది, మరి నీరు కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. మరి సీసాలో ఉండేటువంటి దానిలో మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది లేదు కాబట్టి అక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు అని మనం ఖచ్చితంగా చెప్పటం జరుగుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ చాలా అవసరము. కాంతి ఎంత అవసరమో కార్బన్ డయాక్సైడ్ కూడా అంతే అవసరం. ఇలా చూడండి, ఇది
ఇక్కడ బొమ్మల రూపంలో ఉంది అన్నమాట. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం. ఇది మొక్కని మొత్తము ఒక ప్లాస్టిక్ సంచిలో కవర్ చేసేసారు పూర్తిగా. దీనిలో ఏం చేశారంటే సోడా లైమ్ ఉంచారు. ఈ సోడా లైమ్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ లాగానే సోడియం హైడ్రాక్సైడ్ అన్నమాట. ఏదైనా సరే ఉపయోగిస్తే ఇదేం చేస్తుంది అంటే ఆ కవర్ లోపల ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఇది మొత్తం గ్రహించేసింది, శోషించేసింది. ఇది సోడా లైమ్. ఈ సోడా లైమ్ ఉండడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించింది కాబట్టి దీనికి ఈ పత్రానికి మనం అయోడిన్ పరీక్షని జరిపినప్పుడు ఇది ఏ రంగులో కనబడుతోంది? మనకి గోధుమ రంగులో ఉంది. దీనికి నీలం రంగు వచ్చిందా? రాలేదు. ఇది ఏ రంగులో కనబడుతోంది? గోధుమ రంగులో కనబడుతోంది. కాబట్టి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు అని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే కార్బన్ డయాక్సైడ్ లేదు, కావున కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. మరి ఈ సోడా లైమ్ ఉపయోగించకుండా కూడా మనం ఈ ప్రయోగాన్ని జరిపినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూస్తే దీనిలో చూడండి, ఇది ప్లాస్టిక్ కవర్ లో ఉంచినటువంటి మొక్క. దీనిలో సోడా లైమ్ మనం ఉపయోగించలేదు. సోడా లైమ్ లేదు కాబట్టి ఇది ఏ రంగులోకి మారింది? అయోడిన్ తో పరీక్షించినప్పుడు ఇది ముదురు నీలం రంగులోకి మారింది. సోడా లైమ్ లేనటువంటి పత్రం ఏ రంగులోకి మారింది? ముదురు నీలం రంగులోకి మారింది. అంటే మనకి ఏం తెలుస్తోంది? కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ లేదు కాబట్టి, అంటే గ్రహించలేదు కాబట్టి సోడా లైమ్ కార్బన్ డయాక్సైడ్ అనేది మొక్కకు లభించడం వల్ల ఇది మనకు నీలం రంగులోకి మారింది. దీనిలో పిండి పదార్థాలు తయారైనాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటం జరుగుతుంది. మరి ఇప్పుడు వాతావరణంలో గాని నీటిలో గాని కరిగి ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏ విధంగా మొక్కలోకి రవాణా జరుగుతుంది, మొక్క ఏ విధంగా గ్రహిస్తుంది అని అంటే మరి వాటి యొక్క పత్ర రంధ్రాలు అనేవి ఉంటాయి. పత్రాలలో రంధ్రాల లాంటివి ఉంటాయి, వాటిని పత్రరంధ్రాలు అంటారు. ఈ పత్రరంధ్రాల ద్వారా కార్బన్ డయాక్సైడ్ అనేది పత్రంలోని కణాలలోకి విసరణ ద్వారా ప్రవేశిస్తుంది. వాతావరణంలో గాని నీటిలో గాని కరిగి ఉండే కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా కణాలలోకి విసరణ ద్వారా ప్రవేశిస్తుంది అని మనం చెప్పవచ్చు. మరి ఏ విధంగా పత్రరంధ్రాలు అనేవి అమరి ఉంటాయి అనేటువంటి బొమ్మని మనం పరిశీలిస్తే ఇలా చూడండి, ఇది పత్రం యొక్క బాహ్య చర్మ కణాలు. ఇవన్నీ కూడా బాహ్య చర్మ కణాలే. ఈ బాహ్య చర్మ కణాలలో ఈ మధ్యలో రెండు మనకి రక్షక కణాలు కనబడుతున్నాయి. ఏ ఆకారంలో ఉన్నాయి? ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి. ఇవి రెండు కూడా రక్షక కణాలు. ఈ రక్షక కణాల మధ్యలో మనకేం కనబడుతోంది? పత్ర రంధ్రం. ఇక్కడ కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉంది, దీన్ని మనం పత్రరంధ్రము అని అంటాం. అలాగే ఇక్కడ రెండు రక్షక కణాలు, ఇక్కడ కూడా రెండు రక్షక కణాలు, వాటి మధ్యలో పత్రరంధ్రము అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. అంటే పత్ర బాహ్య చర్మ పొరలో ఈ పత్రరంధ్రాలు మరియు రక్షక కణాలు అనేవి ఉంటాయి. అంటే రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వీటి మధ్య ఉండేటువంటి రంధ్రంలాగా ఉండేటువంటి ప్రదేశాన్ని మనం పత్రరంధ్రము అని అంటాము అని చెప్పచ్చు. ఈ పత్రరంధ్రం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇలా చూడండి, ఇవన్నీ కూడా ఆకు యొక్క బాహ్య చర్మ కణాలే. వాటిలో ఇవి రెండు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి. ఇలా ఇటొకటి, ఇటువైపు ఇంకొకటి. వీటిని రక్షక కణాలు అంటారు. ఈ రెండు రక్షక కణాల మధ్య ఉండేటువంటి ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటున్నాం మనం? పత్రరంధ్రము అని అంటాం. దీన్ని ఏమంటాం మనం? పత్రరంధ్రము అంటాం. ఈ పత్రరంధ్రాలు మొక్కలలో రకరకాలుగా ఉంటాయి. అంటే మొక్క యొక్క పెరిగేటువంటి ఏరియాని బట్టి, ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎలాగంటే మొక్క కొన్ని ఎక్కువ వెలుగులో పెరుగుతూ ఉంటాయి, కొన్ని నీడల్లో పెరుగుతాయి, కొన్ని
నీరు బాగా ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో పెరుగుతాయి, కొన్ని ఎడారి ప్రదేశాల్లో పెరుగుతాయి. అటువంటి చోట ఈ పత్రరంధ్రాలు అనేవి ఎలా ఉంటాయి అనేది అంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎడారి మొక్కలో పత్రరంధ్రాన్ని గమనిస్తే ఈ పత్రరంధ్రం చూడండి ఇలా లోపలికి ఉంటుంది, అడుగు భాగంలో ఉంది మరియు లోపలికి ఉంటుంది. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా లభిస్తోంది. పత్రరంధ్రాల యొక్క ఉపయోగం ఏమిటంటే ఇంకా నీటిని కూడా ఇది బాష్పోత్సేక పద్ధతిలో విడుదల చేస్తుంది. ఇక్కడ నీటిని ఎడారి మొక్కల్లో నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నీటిని ఎక్కువగా బాష్పోత్సేకం జరపకుండా కంట్రోల్ చేయడం కోసమే ఈ పత్రరంధ్రాలు అనేవి అడుగు భాగంలో క్రింది భాగంలో ఉంటాయి ఎడారి మొక్కలలో. ఇప్పుడు మనం ఈ పత్రరంధ్రాల యొక్క సంఖ్యను బట్టి ఈ కిరణజన్య సంయోగ క్రియ రేటు అనేది ఎలా ఉంటుంది చూద్దాం. పత్రరంధ్రాల సంఖ్యను బట్టి వాయువుల శోషణ రేటు ఆధారపడి ఉంటుంది. అంటే పత్రరంధ్రాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే వాయువుల శోషణ రేటు ఎక్కువగా ఉంటుంది. మరి కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరిగే మొక్కలో ఏ విధంగా ఉంటాయి పత్రరంధ్రాలు? కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతోంది అనుకోండి, దానికి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కావాలి, అది ఎక్కువ ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరిగేటువంటి మొక్కలో ఎక్కువ సంఖ్యలో పత్రరంధ్రాలు ఉంటాయి. అంటే పత్రరంధ్రాల సంఖ్యను బట్టి వాయువుల శోషణ రేటు ఆధారపడి ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరిగే మొక్కలో ఎక్కువ సంఖ్యలో పత్రరంధ్రాలు ఉంటాయి. అంటే పత్రరంధ్రాలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించడానికి, ఆక్సిజన్ ను విడుదల చేయటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి అని చెప్పవచ్చు. మరి పత్రరంధ్రాలు మూసుకుంటే ఎలా జరుగుతుంది? పత్రరంధ్రాలు మూసుకున్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్ తగ్గడం చేత కిరణజన్య సంయోగ క్రియ రేటు కూడా బాగా పడిపోతుంది. అంటే పత్రరంధ్రాలు మూసుకోవడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇవి కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించడం తగ్గిపోతుందో అక్కడ కిరణజన్య సంయోగ క్రియ రేటు కూడా తగ్గిపోతుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత మరి అంటే ఈ పత్రరంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మొక్కకి అందుతోంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడంలో పత్రరంధ్రాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి అని మనం చెప్పవచ్చు. ఒక్కసారి ఇప్పటి వరకు ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని పరిశీలించినట్లయితే కిరణజన్య సంయోగ క్రియ కారకాలు ఏమేం కారకాలు చదువుకున్నాం? 4 కారకాలు చాలా అవసరం. 4 ఏమేమిటవి? పత్రహరితము, నీరు, కాంతి మరియు కార్బన్ డైఆక్సైడ్. ఇవి మొక్కకి చాలా అవసరం. ఈ కాంతి గురించి మనం ముందు చదువుకున్నాం. కాంతి అనేది వర్ణపటాన్ని మనం గమనించినట్లయితే దృశ్యకాంతి అనేది కనబడుతుంది. ఈ దృశ్యకాంతి 400 నుండి 700 నానోమీటర్ల మధ్యలో ఉంటుంది. దానికి తక్కువ తరంగ దైర్ఘ్యము మరియు ఎక్కువ తరంగ దైర్ఘ్యాల్లో వేరే రకాలైనటువంటి కిరణాలు కూడా మనకి ఎక్కువగా కనబడతాయి. కాంతి అవసరమని నిరూపించేటువంటి ప్రయోగాన్ని మనం చూసాం. అంటే ఈ కాంతి అనేది విచ్ఛిన్న రేణువులు, ఫోటాన్లు అనేటువంటి విచ్ఛిన్న రేణువుల రూపంలో ఉంటుంది. ఆ ఫోటాన్లో ఉండేటువంటి శక్తినే మనం క్వాంటం అని కూడా అంటారు. అంటే తరంగధైర్ఘ్యము, ఏ తరంగధైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని పత్రహరితం ఎక్కువగా శోషిస్తుందో దానికి ఎక్కువ శక్తి అనేది లభించడం జరుగుతుంది. ఆ కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ జరగటం జరుగుతుంది. అయితే కాంతిలో ఏ రకమైనటువంటి రంగు అనేది మొక్క ఎక్కువగా గ్రహిస్తుంది, ఏ కాంతిని ఎక్కువగా గ్రహిస్తే దేనిలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది అరుణ మరియు నీలిరంగు కాంతుల్లో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుగుతుంది. ఆకుపచ్చ కాంతిని పత్రము దాన్ని పరావర్తనం చేయడం వల్ల అక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరగదు అని మనం చెప్పడం జరిగింది. తర్వాత మనం లైట్ స్క్రీన్ పరికరం ద్వారా లేదా అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరము అనేటువంటి విషయాన్ని కూడా చూపించాం. తర్వాత మొక్కకు కార్బన్ డైఆక్సైడ్ అవసరము అన్నాం.
అంటే ఎలా చూపించిన తర్వాత దానికి ఒక రకమైనటువంటి ఎల్ ఆకారం గాని నక్షత్రం ఆకారంలో గాని మనం ఉంచినప్పుడు ఏమైంది అక్కడ మనకి కిరణజన్య ఆ ఆకారంలో మాత్రమే దాన్ని అయోడిన్ ద్వారా పరీక్షించినప్పుడు ముదురు నీలం రంగులోకి మారటం, మిగిలిన ప్రదేశం అంతా కూడా గోధుమ రంగులో ఉండటం గమనించాం. అంటే అది ముదురు నీల రంగులోకి మారింది అంటే అక్కడ పిండి పదార్థాలు తయారైనాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాం. అలాగే కిరణజన్య సంయోక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరము అని నిరూపించడానికి మనం ఏం చేసాం, ఒక వెడల్పు మూతి కలిగినటువంటి గాజు సీసాను తీసుకుని దానిలో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పోయడం వల్ల ఇది ఆ సీసాలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించి ఈ రబ్బరు బెరడాని అమర్చినప్పుడు ఆకును రబ్బరు బెరడా ద్వారా మనం సీసాలోకి అమర్చి ఒక 4-5 గంటలు ఎండలో ఉంచితే ఏమైంది, ఏ భాగం అయితే సూర్యకాంతికి బహిర్గతం అయిందో ఆ ప్రదేశంలో మాత్రమే దాన్ని మళ్ళీ అయోడిన్ ద్వారా పరీక్షించినప్పుడు ముదురు నీలం రంగులోకి మారింది, మిగిలిన భాగము గోధుమ రంగులోనే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కిరణజన్య సంయోక్రియ జరగడానికి కార్బన్ డయాక్సైడ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తోంది. మరి ఈ కార్బన్ డయాక్సైడ్ ని రవాణా అంటే ఏ విధంగా మొక్క శోషిస్తోంది అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు మనకి పత్రరంధ్రాల యొక్క పాత్ర మనకు తెలుస్తోంది. ఈ పత్రరంధ్రాలు అనేవి కిరణజన్య సంయోక్రియ ఎక్కువగా జరిగేటువంటి మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి, కిరణజన్య సంయోక్రియ తక్కువగా జరిగేటువంటి మొక్కల్లో తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మనం గమనించాం. ఇప్పుడు ఇది ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి విషయాలు. మిమ్మల్ని నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు జవాబులు చెప్పాలి. ఇలా చూడండి, కాంతి కిరణాలలో ఉండే శక్తిని డాష్ అని అంటారు. ఈ క్రింది ఖాళీలు అన్నమాట ఇవి. కాంతి కిరణాలలో ఉండే శక్తిని డాష్ అని అంటారు. ఏమంటారు? కాంతి ఫోటాన్ల రూపంలో విచ్ఛిన్న రేణువుల రూపంలో ఉంటుంది. ఫోటాన్లలో ఉండేటువంటి శక్తిని ఏమంటారని చెప్పుకున్నాం మనం? క్వాంటం అని అంటారు. ఏమంటారు? క్వాంటం అని అంటారు. కాంతి కిరణాలలో ఉండేటువంటి శక్తిని మనం ఏమంటాం? క్వాంటం అని అంటాం. రెండవది చూడండి, ఆకుపచ్చ కాంతి పత్రహరిత వర్ణద్రవ్యముచే డాష్ చేయబడుతుంది. ఆకుపచ్చ కాంతి పత్రహరిత వర్ణద్రవ్యముచే డాష్ చేయబడుతుంది. అంటే అన్ని రకాల కాంతి, రంగురంగుల కాంతి అనేది మనం చూసాం. నీలి రంగు, అలాగే ఎరుపు రంగు, పసుపు పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు అని. నీలి రంగును ఎరుపు రంగును సమక్షంలో ఇది ఎక్కువగా జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. అలాగే మరి ఆకుపచ్చ రంగు కాంతిలో ఏ విధంగా జరుగుతుంది? తక్కువ జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఎందుకు తక్కువ జరుగుతుంది అక్కడ? ఆకుపచ్చ రంగు కాంతిలో కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎందుకు తక్కువ జరుగుతుంది? ఇది పత్రహరిత వర్ణద్రవ్యముచే పరావర్తనము చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? పత్రహరిత వర్ణద్రవ్యంచే పరావర్తనం చేయబడుతుంది. కాబట్టి ఆకుపచ్చ కాంతి పత్రహరిత వర్ణద్రవ్యంచే పరావర్తనం చేయబడుతుంది. ఇది మీరు చెప్పాలి. వాయువు మార్పిడి నీటి ఆవిరిని ఆకుల నుండి నియంత్రించేవి ఏవి? డాష్. వాయువు మార్పిడి నీటి ఆవిరిని ఆకుల నుండి నియంత్రించేవి ఏవి? వెరీ గుడ్. ఏమంటారు వాటిని? పత్ర రంధ్రాలు. పత్ర రంధ్రాలు. ఇందాక మనం చివర్లో చదువుకున్నాం, కార్బన్ డయాక్సైడ్ ని విసరణ ద్వారా కణాలలోకి గ్రహిస్తాయి అని చెప్పి. ఏవి అని చెప్పుకున్నాం? పత్రరంధ్రాలు. అంటే అది కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించడం అంటే ఏమిటన్నట్టు ఇక్కడ వాయువు యొక్క మార్పిడి. అలాగే నీటి ఆవిరిని కూడా ఈ ఆకుల నుండి నియంత్రించేవి పత్రరంధ్రాలు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, డాష్ త్వచముల దొంతరను గ్రాన అంటారు.
డాష్ త్వచముల దొంతరలను గ్రానా అంటారు. అంటే హరితరేణువు యొక్క నిర్మాణాన్ని గమనించాం మనం. హరితరేణువు యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు మనకి అక్కడ ఏం కనపడ్డాయి? స్ట్రోమా అంటే అవర్ణిక, తర్వాత వెరీ గుడ్, వాటిని ఏమంటాం మనం? థైలకాయిడ్లు అంటారు. ఏమంటారు? థైలకాయిడ్లు. థైలకాయిడ్ల త్వచముల దొంతరలను గ్రానా అంటారు. థైలకాయిడ్ల త్వచముల దొంతరలను గ్రానా అని అంటారు. అంటే ఈ థైలకాయిడ్లన్నీ దొంతరలలాగా అమరి ఉంటాయి ఒకదాని మీద ఒకటి. వాటిని మనం గ్రానా అంటామని చదువుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్, పిండి పదార్థం ఉన్నట్లు తెలిపే పరీక్షలో ఉపయోగించే పరీక్షకము. పిండి పదార్థము ఉన్నట్లు తెలిపే పరీక్షలో ఉపయోగించే పరీక్షకం ఏది? ఎవరైనా చెప్పగలరా? ఇందాక నేను చూపించాను కూడా, బీకర్లో పోసి చూపించాను. ఏమిటది? వెరీ గుడ్, అయోడిన్. అయోడిన్ ద్వారా మనం పరీక్షించినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ జరిగినటువంటి భాగంలో, అంటే పిండి పదార్థం ఉన్నటువంటి భాగంలో అది ముదురు నీలం రంగులోకి మారింది కాబట్టి అయోడిన్ ని మనం ఇక్కడ పరీక్షకంగా ఉపయోగించాం. ఇక్కడ ఇంకా కొన్ని సరి అయిన సమాధానాన్ని ఎన్నుకునేటువంటివి ఉన్నాయి. ఇవైతే మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఇలా చూడండి ఒకసారి. విద్యుదయస్కాంత వికిరణంలో క్రింది వాటిలో దేనికి కంటికి అగుపడే కాంతి కన్నా ఎక్కువ తరంగదైర్ఘ్యాలు ఉంటాయి? అతినీల లోహిత కిరణాలు, బి కాస్మిక్ కిరణాలు, సి ఇన్ఫ్రారెడ్ కిరణాలు, డి ఎక్స్ కిరణాలు. అంటే దృశ్య కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగినటువంటివి ఏవి? వెరీ గుడ్, సి ఇన్ఫ్రారెడ్ కిరణాలు. అలాగే రెండవది చూడండి, కిరణజన్య సంయోగ క్రియ ఏ భాగంలో జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ ఏ భాగంలో జరుగుతుంది అంటే హరితరేణువులు, బి కణద్రవ్యం, సి మైటోకాండ్రియన్లు, డి కేంద్రకం. చెప్పగలరా? హరితరేణువులు. వెరీ గుడ్. హరితరేణువులలో కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. మరి ఇంకా తర్వాత కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇలా చూస్తే మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం, మొక్కలలో వాయు మార్పిడి జరిగేటువంటి స్థలం ఏది? చూడండి, ఇది ఏ స్తంభాకార కణజాలం, బి మధ్య ఈనె, సి స్పంజి కణజాలము, డి పత్రరంధ్రాలు. ఇలా ఇందాక చెప్పాను, ఏది? పత్రరంధ్రాలు. వెరీ గుడ్. నెక్స్ట్, ఆకుపచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను పరీక్షించే సమయం మొక్కను 5-6 గంటలు చీకటిలో ఉంచిన తర్వాత, మొక్కను 2-3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత, ఉదయాన్నే ఏ టైంలో అయినా సరే. వెరీ గుడ్. మొక్కను సూర్యకాంతిలో 2-3 గంటలు ఉంచిన తర్వాతే మనం కిరణజన్య సంయోగ క్రియను పరీక్షించవచ్చు. ఇంకా లాస్ట్ ప్రశ్న చూడండి, మనకు కనబడే కాంతి యొక్క తరంగదైర్ఘ్యము దీని మధ్య ఉంటుంది. 600 నుంచి 800 నానోమీటర్లు, 400 నుంచి 700 నానోమీటర్లు, 200 నుంచి 500 నానోమీటర్లు, 300 నుంచి 800 నానోమీటర్లు, 400 నుంచి 700 నానోమీటర్లు. ఇప్పుడు మీరందరూ చాలా బాగా జవాబులు చెప్పారు కాబట్టి ఈ పాఠం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను.